హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈ ఫ్యాన్ అయితే బోర్డ్ షార్ట్ అవుతుంది. సారీ, ఈ ఫ్యాన్ అయితే పవర్ వస్తుంది, కరెంట్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది ఏంటిది? బేరింగ్ కూడా కొంచెం సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ వస్తుంది దేనికి వస్తుంది ఏంటనే దాని గురించి కూడా మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు అనుకున్నట్టే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనమైతే ఫ్యాన్ల మీద పడదాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనమైతే ఫస్ట్ అయితే నట్లయితే ఇప్పుకుందాం. ఇది ఉందా? ఇది ఇటే ఉండాలి. ఈ రెడ్ మార్క్ నీకెళ్ళే కిందే ఉండాలి. చూడు ఎప్పుడైనా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నట్లయితే తీసేసాము. 3 నట్లు ఉంటాయి ఫ్యాన్కి, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది కూడా కండెన్సర్ సెక్షన్, ఈ కండెన్సర్ సెక్షన్ కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్యాన్లో ఈ మూడు వైర్లు అనేది ఏ ఫ్యాన్కైనా కామన్ అనమాట. ఈ 3 వైర్లు అనేది ఏ ఫ్యాన్కైనా కామన్గా ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఏదనేది, స్టార్టింగ్ ఏది, ఇవన్నీ ఎట్లా అనేది మీకు నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్యాన్ అయితే ఇప్పుదాం. మొత్తానికి అయితే జింగు పట్టేసింది ఫ్యాను. మనకి ఇంకొక టెస్టర్ కూడా కావాలి వాస్తవానికి, కాబట్టి ఓకే, చూశారు కదా. ఈ బేరింగ్ అనేది వాస్తవానికి ఇందులో ఉండాలి. ఈ బేరింగ్ కూడా లేసి వచ్చింది. సౌండ్ అనేది ఇదే వచ్చేది, మనకి సౌండ్ వస్తుంది బాగా. ఓకే, వినపడుతుంది కదా, సౌండ్ వస్తుంది బాగా. ఇది ఎక్కడో ఆనుతుంది. ఆనటం వల్ల మనకి బాడీ అనేది ఎత్తొస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మనమైతే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగా హార్డ్గా ఉంది తీయటానికి. బేరింగ్ అయితే చూసుకోవచ్చు, సౌండ్ వస్తుంది. బాగా అయితే సౌండ్ వస్తుంది. మనం ఇప్పుడైతే ఈ బేరింగ్ని అయితే తీద్దాం. మనకైతే కొన్ని టూల్స్ కావాలన్నమాట ఇది బేరింగ్ తీయటానికి. ఈ టూల్స్ అయితే ఉపయోగించాలి మనం. ఈ టూల్స్ అనేటివి ఉపయోగించాలి. ఈ టూల్స్ వల్ల మనకి బేరింగ్ అనేది వస్తుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మనమైతే బేరింగ్లు అయితే ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్ లోపల ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా దీని సెక్షన్ అన్నమాట. ఓకే, ఇది దీని సెక్షను. కింద బేరింగ్ కూడా సౌండ్ వస్తుంది.
టైట్ ఉందా? ఇవి వైర్లు మొత్తం ఎప్పటికో ఇవి మొత్తం జింగు పట్టినాయి, వంచుతుంటే ఇరిగిపోతున్నాయి. ఓకే, నో ప్రాబ్లం. మనం వైర్లు కూడా కొత్త చేద్దాం. ఓకే, చూశారు కదా మొత్తం కూడా ఇవి కూడా బాగా టైట్ అయిపోయినాయి, అసలు మొత్తం జింగు పట్టిపోయినాయి. ఈ బేరింగ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం బేరింగ్ అంతా ఇది సౌండ్ వస్తుంది బాగా. ఇదైతే ఏమి యాక్షన్ అయితే లేదు, మొత్తానికైతే ఖరాబ్ అయిపోయింది, బేరింగ్లు అయితే పోయినాయి. నెక్స్ట్ ఈ వైర్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. సరే ఫ్రెండ్స్, మీకైతే మ్యాక్సిమం లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటిది అనే దాని గురించి అయితే మీకు నేను ఇప్పుడైతే చూపెట్టగలుగుతున్నాను ప్రజెంట్కి అయితే. లోపలైతే పొజిషన్ ఇది. ఇప్పుడు మనకి బేరింగ్లు అని చెప్పాను కదా, బేరింగ్లు బాగా సౌండ్ వచ్చి డిస్టర్బెన్స్ వస్తుంటే మనమైతే కొంచెమైతే గ్రీజ్ అయితే అప్లై చేసుకుందాం. ఓకే, కొంచెం అయితే ఫ్రీ అయింది. గ్రీజ్ అప్లై చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ బేరింగ్ అనేది కొంచెం ఫ్రీ అయింది. దీన్ని అయితే లోపల కొట్టేసేయాలి, పూర్తిగా అయితే దీన్ని లోపల కొట్టేసేయాలి. ఈ గ్యాప్ అయితే ఉండకూడదు, గ్యాప్ లేకుండా అయితే లోపల కొట్టేసేయాలి. నేను ఓన్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టడానికే నాకు ఇక్కడ సౌకర్యం లేదు కాబట్టి ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇదైతే పూర్తిగా అయితే ఖరాబ్ అయిపోయింది. దీన్ని కూడా ఒకసారి తీద్దాం, తీసేసి పైన ప్లేట్ తీద్దాం. పైన ప్లేట్ తీసి ఒకసారి గ్రీజ్ పెట్టి అయితే చూద్దాం. రావటం లేదు ఏమాత్రం కూడా, కాబట్టి దీన్నైతే ఒకసారి దీన్ని కూడా ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది లోపలైతే ఏమాత్రం కూడా గ్రీజ్ అయితే లేదు, దీనికి కనబడుతుంది కదా, ఏమాత్రం కూడా గ్రీజ్ లేదు. మనమైతే దీనికి ఒకసారి గ్రీజ్ పెట్టి సౌండ్ అయితే వస్తుంది, గర్గర్ గర్గర్ అనే సౌండ్ వస్తుంది, కాబట్టి ఒకసారి దీనికి గ్రీజ్ పెట్టి చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడైతే బేరింగ్ అయితే సౌండ్ అయితే రావడం లేదు, చాలా ఫ్రీగా ఉంది, ఎటువంటి సౌండ్ కూడా లేదు. ఓకే, మనకైతే ఎటువంటి సౌండ్ అయితే లేదు, కాబట్టి
మనకి మ్యాక్సిమం బేరింగ్లు మార్చుకోకుండా సింపుల్ సొల్యూషన్ అనమాట ఇది. కాకపోతే తిరగకుండా ఉంటాయి కొన్ని బేరింగులు, వాటిని అయితే మనం గ్యారెంటీగా మార్చుకోవాలి. ఇవి అయితే మనం మార్చుకోవడం అవసరం లేకుండా అయితే సింపుల్గా గ్రీజ్ తోటి అయితే మన వర్క్ అయితే సాల్వ్ అయిపోయింది. అసలు తిరగని వాటికైతే మనమైతే మార్చుకోవాలి. ఇదైతే బాగానే తిరుగుతుంది, ఇప్పుడు ఫ్రీగానే ఉంది, చాలా ఫ్రీగా ఉంది, ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. ఫస్ట్ మనం ఓకే, చాలా ఫ్రీగా ఉంది. ఓకే రైట్, ఇది ఓకే. మరి ఇది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, చాలా ఫ్రీగా తిరుగుతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంకా కొంచెం మనమైతే గ్రీజ్ అయితే యాడ్ చేద్దాం. ఇందులో అయితే అసలు గ్రీజ్ లేదబ్బా, మొత్తం కూడా అయిపోయింది. దాంట్లో లేదు, దీంట్లో లేదు. ఇందాకాల మనమైతే గ్రీజ్ అయితే పెట్టేసాము. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. మనం ఈ వీడియోలో ఏంటంటే ఫ్యాను బాగా రఫ్గా తిరుగుతున్నా కానీ, సౌండ్ వస్తున్నా కానీ మనం చేయాల్సిన పద్ధతి ఏంటిది అనేది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో మీకు కలెక్షన్లు ఏ విధంగా అప్లై చేయాలి, నా దగ్గర ఇంకొక ఫ్యాన్ కూడా ఉంది, అదేంటంటే ఆఫ్ అయిన ఫ్యాన్ అనమాట. అలాగే కూలర్ కూడా ఒకటి ఉంది, ఆఫ్ అయిన కూలర్. దానికి వైండింగ్ ఎట్లా ఏ విధంగా చేయాలనే దాని గురించి మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్కి అయితే మనం ఫ్యాన్ బేరింగ్లు ఎలా మార్చుకోవాలి ఏంటిది, లేకపోతే మార్చుకోకపోయినా కానీ బాగా రఫ్గా తిరుగుతుంటే వాటిని ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి మీకు నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, థ్యాంక్ యూ. ఓకే గైస్, ఇది మనమైతే స్లీవ్స్ అయితే ఇవి తీసేద్దాం, పాత స్లీవ్స్. కొత్త స్లీవ్స్ అయితే మళ్ళీ ఎక్కిద్దాము. వైర్ కూడా కొత్తది సెట్ చేసి పెడదాము. 3 వైర్స్ అయితే నేనైతే తీసుకున్నాను. ఈ 3 వైర్స్ కూడా మళ్ళీ ఎక్కిచ్చేసేద్దాం కొత్తగా, ఎందుకంటే ఇంతకుముందు అయితే బాగా జింగు పట్టిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కొత్తగా అయితే మళ్ళీ వైరింగ్ ఎత్తిద్దాం, కనెక్షన్ ఎత్తిద్దాం. స్లీవ్స్ అయితే ఒకసారి రబ్ చేద్దాం, ఎందుకంటే ఇదైతే బాగా అయితే డస్ట్ పట్టిందబ్బా. బాగా అయితే డస్ట్ పట్టి ఇది మనం షాలింగ్ చేసినా అంటుకునేటట్టు లేకుండా ఉన్నది. ఓకే, మనం షోల్డింగ్ చేసేటప్పుడు అయితే ఇక్కడ చాలా జాగ్రత్త చేయాలి, ఎందుకంటే లెడ్ గింత
ఊడేసేసి ఇందులో పడ్డగానే చికాకు అయిపోతుంది. ఓకే, ఇదొకటి. వీటిలో మనమైతే స్లీవ్స్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కించేసేద్దాం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందే. ఓకే, ఓకే. ఓకే గైస్, మనమైతే స్లీవ్ కూడా ఎక్కించుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు దీని మీద అయితే ఓకే, మనమైతే ఒక 10 or 15 minutes ఈ లిక్విడ్ తోటి ఉంచితే నాకు తెలిసి బెటర్. పేపర్ కూడా ఎక్కడికి రాలిపోతుంది, అందువల్లనే మనకి ఇది బాడీ కూడా ఎర్త్ అవుతుంది.
ఓకే, సరే ఫస్ట్ అయితే మనమైతే ఈ రీడింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే రీడింగ్ చెక్ చేద్దాం. మనమైతే ఈ 3 వైర్లు ఉన్నాయని చెప్పాము కదా, ఈ 3 వైర్లు కూడా ఎలా టెస్ట్ చేయాలి మల్టీమీటర్ తోటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఏదైనా 2 వైర్లు తీసుకున్నాను, బ్లాక్ రెడ్ 250 అబోవ్ వచ్చింది. అదే రెడ్ ఈ గ్రీన్ తీసుకున్నాను, ఇది కూడా 180 అబోవ్ వచ్చింది. ఇప్పుడు రెడ్ వదిలేసేసి ఈ గ్రీన్ ఈ బ్లాక్ 2 తీసుకున్నాను. ఓకే, 400-500 మధ్యలో ఉంది కాబట్టి రన్నింగ్ స్టార్టింగ్ ఇవి. ఇదైతే కామను రెడ్. మనమైతే వైర్ అయితే పైకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బోర్డ్ అయితే ఎక్కించేసేద్దాం. ఇక చూద్దాం. మొత్తం 3 నట్లు కూడా బిగించేసేసాం. పూర్తిగా ఇప్పుడే టైట్ అయ్యకూడదు, చూసుకోవాలి ఫ్యాను. ఓకే, రైట్. ఈ మాత్రం మనకి ఫ్రీగా ఉండాలన్నమాట. సౌండ్ కూడా ఏం లేదు, చూస్తున్నారు కదా. మనకి సౌండ్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడైతే మనమైతే ఇక వైర్లు అయితే కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ స్లీవ్స్ తీసే కాడని కొంచెం జాగ్రత్త పాటించాలి. ఇక్కడే మనకి కొంచెం బెసుకుతుంది. వీటికన్నా కొంచెం స్లీవ్స్ దానికి తగిలి బాడీకి తగిలి ఎత్తొస్తుంది అనమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇది పొజిషను. ఈ రన్నింగ్ స్టార్టింగ్ ఇది కామన్ వేర్ చూసుకున్నా తెలుసు కదా, చెప్పాను కదా. ఓకే, సౌండ్ కూడా ఎటువంటి సౌండ్ లేదు, చాలా ఫ్రీగా ఉంది. మినిమం ఈ మాత్రం ఫ్రీగా ఉండాలి. ఓకే, ఈ వైరింగ్ కూడా చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఎప్పుడైనా ఫస్ట్ మనకి రెడ్ అనేది కామన్ కాబట్టి జనరల్గా ఇచ్చుకోవచ్చు దీన్ని. ఓకే, రెడ్ కామన్ కాబట్టి నేనైతే ఫస్ట్ పైన అయితే ఇచ్చేసేసాను. ఇక నెక్స్ట్ ఇవి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇవి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈ రెండిట్లలో దేనికైనా ఇచ్చుకోవచ్చు. దేనికైనా ఇచ్చుకున్న తర్వాత ఎలా ఇవ్వాలి అనేది మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. మనం ఇట్లా ఫిట్ చేసే విధానం బట్టే మనకి ఇట్లా తిరిగితేనేమో మనం ఇచ్చిన కనెక్షన్ ఓకే, లేదు ఇటు సైడ్ తిరుగుతుంది రివర్స్లో అనుకుంటే ఈ రెండు మళ్ళీ వైర్ కనెక్షన్ మార్చుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దాంట్లో పెద్ద వింత విశేషాలు అయితే ఏముండవు. చాలామంది అయితే చాలా గొప్పలు చెప్పుకుంటారు, మాకే కలెక్షన్ ఇవ్వచ్చు అన్నట్టుగా. ఇక్కడైతే అంతగా అయితే ఏమీ లేదు. సారీ, మీకైతే నేను కలెక్షన్ ఇచ్చి చూపెట్టలేదు కదా, తిరుగుతుందా లేదా అని చూద్దాం. మీకు నేను కలెక్షన్ ఇచ్చి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఒకసారి ఫ్యాన్ కనెక్షన్ ఇచ్చి అయితే చూద్దాం. ఓకే రైట్, సక్సెస్ఫుల్గా ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, సమ్మర్ అయితే వచ్చేసిందని చెప్పాను. ఇప్పుడిప్పుడే ఫ్యాన్లు కూలర్లు కూడా రిపేరు మీకు అందుబాటులో ఉంటాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.